Good morning to one and all. This is Gopi Krishna, Assistant Professor, Department of Computer Science and Engineering from Chevrolet Engineering College. The subject is cyber security. So in previous class, we are discussing about what is buffer overflow and what are the different concepts that are discussed in previous class. That is password cracking and these are topics in discussed in the previous class. So today we want to discuss about the unit 5 is introduction to cyber crimes and cyber security. So unit 5 is cyber crimes and cyber security. So what are the cyber crimes are recorded and how to avoid how to overcome that cyber security by providing the cyber security to the particular computer. Okay, so cyber crimes ని అవాయిడ్ చేయడానికి సైబర్ సెక్యూరిటీని ఎలా యూజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తారు. సో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ so introduction to cyber crimes and cyber security, right? So here in this cyber security unit 5, so cyber crimes and cyber security. So we are using cyber laws. So we are protecting our data by using some uh, cyber security methods and any cyber crime can be recorded. So it can be legally we can follow by using cyber laws. Okay, so here a cyber law is a vital because it touches almost all aspects of the transactions and behavior on and concerning the internet or the world wide web and cyber space. సో మనకి ఒక సైబర్ స్పేస్ లో కానీ ఒక వరల్డ్ వైడ్ వెబ్ లో కానీ అండ్ ఇంటర్నెట్ లో కానీ ఏమన్నా కొన్ని ఆస్పెక్ట్స్ కనుక జరిగినాయి అంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ ఇన్ నవే డేస్ the internet is familiar to anyone. Okay, so internet అనేది so familiar to anyone, so we can use any browsing, so we can browse any website, any world wide webs. Okay, so that are provided in the internet. So internet is very familiar to anyone and so that is the reason why some crimes are recorded based on the usage of some particular cyber particular computers. ఓకే, సో మనం ఇంటర్నెట్ ని యూజ్ చేసుకునేటప్పుడు సో ఆ ఇంటర్నెట్ యూజ్ చేసుకునే టైంలో ఏమవుతుందంటే ఆ సైబర్ క్రైమ్స్ అనేవి రికార్డ్ అవుతాయి. సైబర్ క్రైమ్స్ అంటే ఏముంటాయంటే సో మన సిస్టమ్ లోకి వైరసెస్ ని సెండ్ చేయవచ్చు, లేకపోతే మన ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ చేయవచ్చు, లేకపోతే ఐడెంటిటీ థెఫ్ట్ చేయవచ్చు. సో ఇలాంటి వాటన్నిటిని జరుగుతూ ఉంటే అవి సైబర్ క్రైమ్స్ గా రికార్డ్ అవుతాయి. సో ఆ సైబర్ క్రైమ్స్ లో ఏమవుతుందంటే ఈ సైబర్ క్రైమ్స్ ని ఇల్లీగల్ గా అయితే నో ప్రాబ్లం, అదే ఇల్లీగల్ గా జరుగుతుంది అంటే అటాకర్ అనే వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ లైక్ ఏ సైబర్ క్రైమ్. సో ఆ సైబర్ క్రైమ్ అనేది ఇల్లీగల్ గా జరుగుతుంది కాబట్టి సో వీఆర్ ప్రొవైడింగ్ సమ్ లాస్ టు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అయినప్పుడు వాళ్ళ మీద కనుక మనం కేసు కనుక ఫైల్ చేస్తే సో అరెస్ట్ చేయడం కానీ లేకపోతే పనిష్మెంట్ కానీ జరుగుతూ ఉంటాయి. సో అందుకనే ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నప్పుడు సైబర్ లా కూడా వైటల్ రోల్ ప్లే చేస్తుందని చెప్పి చెప్తారు. సో హియర్ సైబర్ లా ఈజ్ ఏ వైటల్ బికాస్ ఇట్ టచెస్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇది సైబర్ లా అనేది వైటల్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్స్ అనేది అంటే కంప్యూటర్స్ యూసేజ్ అనేది లేకపోతే ఇంటర్నెట్ అనేది సైబర్ స్పేస్ అనేది ఏదైతే తీసుకున్నామో ఆ సైబర్ క్రైమ్స్ సంబంధించి అన్ని ఆస్పెక్ట్స్ లో ఈ సైబర్ లాస్ అనేవి టచ్ అవుతాయి. సో వైటల్ బికాజ్ ఇట్ టచెస్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ బిహేవియర్ ఆన్ అండ్ కన్సర్నింగ్. ఓకే, and concerning the internet, the world wide web and cyber space. సో సైబర్ స్పేస్ లో ఏం జరుగుతున్నాయి, వరల్డ్ వైడ్ వెబ్ లో ఏం జరుగుతుంది, అలాగే ఇంటర్నెట్ లో ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో అవి అన్ని మాత్రం మనకి ఈ సైబర్ లాస్ కి రిలేటెడ్ ఉంటాయి. సో మనకి ఇంటర్నెట్ యూజ్ చేసినా, వరల్డ్ వైడ్ వెబ్ యూజ్ చేసినా, సైబర్ స్పేస్ లో యూజ్ చేసినా ఏ తీసుకున్నా కూడా మనకి ఏమవుతుందంటే అన్ని ఆస్పెక్ట్స్ లో ఈ సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ సైబర్ క్రైమ్స్ ని
కన్సర్న్ చేసుకోవడానికి సైబర్ లాస్ అనేవి వచ్చినాయి అని చెప్పి చెప్తారు. ఓకే, సో సైబర్ లా ఈజ్ ఏ vital because it touches almost all aspects of transactions and behavior on and concerning the internet, the world wide web and cyber space. Okay, so here India introduced the law recently, and every law needs some time to mature and grow. It was understood that over a period of occasion it will produce and further amendments will be bring to make it well matched with international standards. So what is the meaning of that one is, so here amendments means, 1 minute, my sound was, okay, so here India introduced the law recently. So ఇండియాలో కొన్ని లాస్ అనేవి రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ ఎవ్రీ లా నీడ్ సమ్ టైమ్ టు మెచ్యూర్. సో ప్రతి ఒక్క లా అనేది అవసరం అవుతుంది ఎప్పుడు అది మెచ్యూర్ అవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమ్ సైబర్ క్రైమ్ అనేది రికార్డ్ అయింది అనుకోండి, సో ఆ సైబర్ క్రైమ్ కి రిలేటెడ్ గా సైబర్ క్రైమ్ అనేది ఇల్లీగల్ గా జరిగింది. సో దాన్ని మనం కేసు కనుక ఫైల్ చేయాలంటే, సో దానికి మెచ్యూరిటీ ఉంటుంది. అంటే ఈ క్రైమ్ ఇలా జరిగితే ఈ సెక్షన్ లో ఈ క్రైమ్ చేయడానికి ఈ పర్టికులర్ కేస్ ఫైల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి చెప్తారు. సో సో ఎవ్రీ లా నీడ్స్ సమ్ టైమ్ టు మెచ్యూర్ అండ్ గ్రో. ఇట్ వాజ్ అండర్స్టూడ్ దట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ అకేషన్. ఓకే, సో ఒక పీరియడ్ ఆఫ్ అకేషన్ టైంలో మనకి ఈ లాస్ అనేది అండర్స్టాండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ అండ్ ఫర్దర్ అమెండ్మెంట్స్ అంటే సో కొన్ని సవరణలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ క్రైమ్ అనేది ఈ కేస్ ఈ ఐపీసీ సెక్షన్ కింద వస్తుంది. సో దాన్ని అలా లేకుండా ఉండాలంటే దానికి కొన్ని అమెండ్మెంట్స్ చేసి దాన్ని ఇంకొక క్రైమ్ కింద రిపోర్ట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని సవరణలు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సో ఫర్దర్ గా ప్రొసీడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి చెబుతారు. ఇట్ విల్ ప్రొడ్యూస్ అండ్ ఫర్దర్ అమెండ్మెంట్స్ will be bring to make it well matched with ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి మ్యాచ్ చేయడానికి కొన్ని చేంజెస్ కనుక జరిగితే ఆ లాస్ లో, సో అలాంటి వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. సో హియర్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ ద లా రీసెంట్లీ అండ్ ఎవ్రీ లా నీడ్స్ సమ్ టైమ్ టు మెచ్యూర్ and grow. It was understood that over a period of occasion it will produce and further amendments will be bring to make well matched with the international standards. Okay, and here one note is there, that is it is significant to realize that we need a quantitative law and not quantitative law. So for example ఈ సైబర్ లాస్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఇట్ సైబర్ లా ఈజ్ సిగ్నిఫికెంట్ టు రియలైజ్ దట్ వీ నీడ్ క్వాలిటేటివ్ లా. సో దాన్ని క్వాలిటేటివ్ లా లాగా అంటే లీగల్ గా మనం ప్రొసీడ్ అవ్వడానికి, సో దట్ షుడ్ బి ఏ క్వాలిటేటివ్ లా, దట్ ఆర్ క్వాలిటేటివ్ లా అండ్ నాట్ క్వాలిటేటివ్ లా. సో క్వాలిటేటివ్ లా ఉండొచ్చు, లేకపోతే నాట్ ఏ క్వాలిటేటివ్ లాస్ లాగా ఉండొచ్చు అని చెప్పి చెప్తారు. ఓకేనా, సో సైబర్ లాస్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ టు రియలైజ్, రైట్. అండ్ సో హియర్ ద సైబర్ క్రైమ్స్. సో సైబర్ క్రైమ్స్ కెన్ ఇన్వాల్వ్, సో సైబర్ క్రైమ్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో సైబర్ క్రైమ్స్ కెన్ ఇన్వాల్వ్ క్రిమినల్ యాక్టివిటీస్ దట్ ఆర్ ట్రెడిషనల్ ఇన్ నేచర్, such as fraud, forgery, theft, mischief and defamation. Okay, so these are the different cyber crimes. So here cyber crimes can involve criminal activities. Okay, so cyber crimes ante enti, it is like a based on a computer we can record a crime. That crime is called the cyber crime. So related to computer or any device. ఓకే, సో ఏ డివైస్ తీసుకున్నా కంప్యూటర్ కి రిలేటెడ్ గా, సో అలాంటి డివైజెస్ మొత్తాన్ని గనక మనకి ఏదన్నా క్రైమ్ జరిగితే దట్ క్రైమ్ ఈజ్ నోటెడ్ యాజ్ ఏ సైబర్ క్రైమ్. సో దట్ సైబర్ క్రైమ్స్ కెన్ ఇన్వాల్వ్ క్రిమినల్ యాక్టివిటీస్. ఓకే,
and that are traditional in nature. Okay, that are traditional in nature, such as fraud. So what is fraud? So fraud means మనకి అంటే మోసం చేయటం అన్నమాట. సో అది ఎలా అయినా జరగవచ్చు. సో మోసం చేయటం అనేది ఒక సైబర్ క్రైమ్. అండ్ ఫోర్జరీ. సో వాట్ ఈస్ meant by forgery? So we can copy one sign without their knowledge. We can place that particular sign in or in documents. We are placing that particular sign. Okay, so that is the forgery. అంటే మనం ఒకరి సైన్ ని మనం దొంగతనంగా వేరే చోట మనం గనక ప్లేస్ చేస్తే సో దాన్ని ఫోర్జరీ అని చెప్పి చెప్తారు. అలాగే theft. So what is theft? We can theft information or data or any type of computer resources can be theft. సో అలాంటి వాటిని theft అని చెప్తారు. అలాగే mischief. So mischief means it is like a అల్లరి చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వన్ harassing one girl. Okay, so by using mobile communication or by using computer communication, so he can harass that particular person. Okay, so that is called the mischief. And defamation. Okay, so what is defamation? So it is the act of communicating a false statement about a person. So ఒక పర్సన్ మీద ఫాల్స్ స్టేట్మెంట్స్ కనుక మనం కనుక జనరేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, so in mobile communication system, so we can harass one particular person in the mobile. Okay, based on some false statement regarding. So like for example, in the film industry we are having some gossips, like so gossips లాంటివి ఏమన్నా వస్తూ ఉంటే వాటిని ఏమంటే డిఫార్మేషన్ అని చెప్పి చెప్తారు. సో those are the types of cyber crimes, all of which are subject to the ఇండియన్ పీనల్ కోడ్. సో ఇవన్నీ దేని కింద వస్తాయి? ఇండియన్ పీనల్ కోడ్ కింద వస్తాయి అని చెప్పి చెప్తారు. సో వాట్ ఆర్ ద సైబర్ క్రైమ్స్ ఇన్వాల్వ్? సో సైబర్ క్రైమ్స్ కెన్ ఇన్వాల్వ్ క్రిమినల్ యాక్టివిటీస్ అండ్ దట్ ఆర్ ట్రెడిషనల్ ఇన్ నేచర్, సచ్ యాజ్ ఫ్రాడ్, ఫోర్జరీ, theft, mischief and defamation, all are which are subject to the Indian Penal Code. So here the abuse of computers. So computers ni base చేసుకొని we have to abuse something. Okay, abuse of computer has also given birth to a range of new age crimes. So ఈ కంప్యూటర్ ని యూజ్ చేసుకొని కొంత అబ్యూజ్ మెసేజెస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ సో ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకుంటా ఉంటే ఓకే హ్యాస్ ఆల్సో గివెన్ బర్త్ టు ఏ రేంజ్ ఆఫ్ న్యూ ఏజ్ క్రైమ్స్. సో ఈ టైప్ ఆఫ్ అబ్యూజన్ కనుక జరిగింది అంటే సో ఆ ఏజ్ తో న్యూ ఏజ్ అంటే ఇన్ ద యంగ్ ఏజ్ యూ కెన్ నోటీస్ సమ్ టైప్ ఆఫ్ crimes based on the abuse of computers, so that are addressed by a IT Act 2000. So IT Act 2000 based చేసుకొని we have to generate uh, some codes, penal codes based on some law case. Okay, and what is cyber law? So what is meant by cyber law? Cyber law అంటే ఏంటి? సో కొన్ని సెక్షన్స్ యూజ్ చేసుకొని మనం కనుక న్యూ ఏజ్ క్రైమ్స్ కనుక రికార్డ్ అయితే సెక్షన్స్ సో దట్ ఆర్ అడ్రస్డ్ బై ఏ ఐటీ యాక్ట్ 2000 కింద చూపిస్తామని చెప్పి చెప్తారు. అండ్ వాట్ ఈజ్ ఏ సైబర్ లా? సో సైబర్ లా అంటే ఏంటి? ఓకే, సో హియర్ ఏ సైబర్ లా ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ ఆర్ లీగల్ సిస్టమ్ that deals with the internet, cyberspace and their respective legal issues. Okay, సో ఇవి ఎక్కడ నోటీస్ అవుతాయి అంటే సో సైబర్ లా ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఓవరాల్ లీగల్ సిస్టమ్. ఓకే, సో సైబర్ లా అనేది ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లీగల్ సిస్టమ్. లీగల్ సిస్టమ్ లో ఏ టైప్ ఆఫ్ మనకి ఈ సైబర్ క్రైమ్స్ లీగల్ గా ఉంటాయో ఆ లీగల్ గా ఉన్న క్రైమ్స్ మొత్తాన్ని మనం ఈ దీంట్లో చూపిస్తాము. సో సైబర్ లా ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఏ ఓవరాల్ లీగల్ సిస్టమ్ దట్ డీల్స్ విత్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ లో జరిగేవి అలాగే సైబర్ స్పేస్ లో జరిగేవి అలాగే రెస్పెక్టివ్ లీగల్ ఇష్యూస్ లో ఏవైతే జరుగుతున్నాయో దోస్ ఆర్ కమ్స్ అండర్ సైబర్ లాస్. ఓకే, అండ్
here next one, the cyber law covers a fairly broad area including several subtopics. Those are freedom of expression, access to and usage of internet and online privacy. So ఇవన్నీ మనం ఈ సైబర్ లాస్ కింద వస్తాయి. సో సైబర్ లా కవర్స్ ఏ fairly broad area including several subtopics, that is freedom of expression. So expression, we have to express a type of feeling. So it is a freedom of expression and access to and usage of internet and online privacy. So based on this usage of internet కానీ లేకపోతే ఆన్లైన్ యూసేజ్ బ్రౌజ్ చేసుకోవడం కనుక వాడి కనుక మనకి ప్రైవసీ కనుక ఉంటే, సో అలాంటి వాటిని మనకి ఇట్ ఈస్ నాట్ అండర్ ఇల్లీగల్ యాక్టివిటీ. సో దీస్ ఆర్ ద కమ్స్ అండర్ లీగల్ యాక్టివిటీస్. సో that covers in cyber law. So here, what is the objective of cyber law? So ఆ సైబర్ లా యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే, హియర్ safeguard national critical information infrastructure. Critical information infrastructure. Critical information infrastructure. Okay, so here safeguard national critical information infrastructure ఏముంటుంది అంటే, for example, so we are storing in some information in one computer. So those information is critical. So we have to provide security for that particular information. So safeguard national critical information infrastructure, and then we have to provide the security for that particular data by using some different cyber security methods. Okay, and respond to, resolve and recover from cyber incidents and attacks through timely information sharing, collaboration and action. So ఇలాంటివి ఏంటంటే, so we have to respond to, resolve and recover from cyber incidents. సో వాటిని రికవర్ చేసుకునే సైబర్ ఇన్సిడెంట్స్ అంటే, మనకి ఏదన్నా థెఫ్ట్ జరిగి అయిపోయిన లీగల్ యాక్టివిటీస్ కనుక ఇల్లీగల్ గా జరిగితే, అంటే లీగల్ గా జరిగిన వాటికి ఇల్లీగల్ గా జరిగిన సైబర్ క్రైమ్స్ రికార్డ్ అయ్యి ఉంటే అలాంటి వాటిని మనం రెస్పాండ్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ సైబర్ లా అంటే ఏంటంటే, లీగల్ గా జరిగే యాక్టివిటీస్ కి నో ప్రాబ్లం, ఇల్లీగల్ గా జరిగే వాటికి ఏమవుతుందంటే సైబర్ లా అనేది నోటీస్ చేయవచ్చు అని చెప్పి చెప్తారు. సో దట్ ఈస్ రెస్పాండ్ టు, రిజాల్వ్ అండ్ రికవర్ ఫ్రమ్ సైబర్ ఇన్సిడెంట్ అండ్ అటాక్స్ త్రూ టైమ్లీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ కొలాబరేషన్ అండ్ action. Okay, and establish a legal and regulatory framework to enable a safe and vibrant cyberspace. So establish a legal framework అంటే మనకి ఈ ఇల్లీగల్ అంటే సైబర్ క్రైమ్స్ కనుక నోట్ చేస్తే, సో అవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అవి నోట్ చేయకుండా ఉంటే అలాంటి వాటిని ఎస్టాబ్లిష్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ టు ఎనేబుల్ ఏ సేఫ్ అండ్ వైబ్రెంట్ సైబర్ స్పేస్. సో సైబర్ స్పేస్ లో ఇది సేఫ్ గా ఉన్నాయని చెప్పి చెప్తారు. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సైబర్ లా ఈజ్ సేఫ్. వీఆర్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ టు అవర్ information. Okay, so and is there any attacker can attacks our data, so it is noted to the cyber crime. సో అలాంటి సైబర్ క్రైమ్స్ జరగకుండా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకుంటే ఈ సైబర్ లాస్ యూజ్ చేసుకొని, సో అలా జరిగితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సైబర్ క్రైమ్ అనేది జరిగింది అనుకోండి. సో ఆ సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత, సో బై రిపోర్టింగ్ టు that particular crime, so that can be recorded in a IPC section, some section. So those we are having, that is type of a cyber crime. So here we have some punishment like 2 years from in jail, and is having some అమౌంట్ పే చేయించుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే కొంతమంది అనేది భయపడుతూ ఉంటారు అని చెప్పి చెప్తారు. సో ఆ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సైబర్ లాస్ అంటే, సో అలా జరగకుండా మనం లీగల్ గా ప్రొసీడ్ అయితే ప్రాబ్లం ఏమి రాదని చెప్పి చెప్తారు. ఓకే,
So what is the definition of cyber security? So cyber security definition ఏంటంటే సో సైబర్ క్రైమ్స్ అనేవి బేస్డ్ ఆన్ సైబర్ స్పేస్ లో మనకి కొన్ని క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఆ కొన్ని క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ. సో సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో మనం సైబర్ క్రైమ్స్ జరగకుండా ఉండటానికి మనకి కమ్యూనికేషన్ మీడియా ఉంటుంది కదా మనకి. ఆ, ఈ డివైజెస్ కానీ రీసోర్సెస్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ రీసోర్సెస్ కానీ అన్నిటికీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ, దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ? So cyber security are the techniques of protecting computers, right? So protecting of computers, networks and programs and data from unauthorized access, right? So is it clear? In a, in place of computers or any communication devices or in a communication computer resources, any one of the related computers, we have to provide the security to that particular devices and all of those devices and resources. So that is called the cyber security. So cyber security are the techniques of protecting computers, networks, programs and data from unauthorized access. So unauthorized person access చేసుకుండా ఉండేటట్టు యాక్సెస్ చేసుకోకుండా ఉండటానికి we have to provide the security or attacks that are aimed for exploitation. So exploitation కి జరగకుండా ఉండటానికి అంటే క్రైమ్స్ జరగకుండా ఉండటానికి ఇలాంటి కనుక యూజ్ చేస్తే సెక్యూరిటీని యూజ్ చేస్తే దాన్నే సైబర్ సెక్యూరిటీ అని చెప్పి చెప్తారు. అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ నెట్వర్క్ సెక్యూరిటీ. సో వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? వీఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ ఫర్ computers, networks, programs and data from unauthorized access. Okay, and network security includes activity to protect the usability, reliability and integrity and safety of the network. So we are using usability and మన ప్రొవైడ్ చేసిన నెట్వర్క్ ని సో అనాథరైజ్డ్ పర్సన్ యాక్సెస్ చేసుకోకుండా ఉండడానికి ఇదొకటి. అలాగే రిలయబుల్ అంటే సో సమ్ పర్సన్స్ మాత్రమే యాక్సెసింగ్ అనేది ఉంటుంది. సో అనాథరైజ్డ్ పర్సన్స్ కెన్ బి restricted to the network. And integrity means we have to adding of some persons in that particular network by using some network admin. Okay, so ఇలాంటి వాటిని మనం ప్రొవైడ్ చేసుకుంటే దాన్ని నెట్వర్క్ సెక్యూరిటీ అంటారు. సో నెట్వర్క్ సెక్యూరిటీ includes activity to protect the usability, reliability and integrity and safety of the network. So here సైబర్ లా డీల్స్ విత్ సైబర్ క్రైమ్స్. సైబర్ లా అనేది ఏమేమి డీల్ చేస్తుందంటే సైబర్ క్రైమ్స్ డీల్ చేస్తుంది. వాట్ ఈస్ సైబర్ క్రైమ్స్? సో ఎనీ క్రైమ్ రికార్డెడ్ టు రిలేటెడ్ టు ద కంప్యూటర్ ఆర్ ఎనీ డివైస్ ఆర్ కమ్యూనికేషన్ డివైస్ ఆర్ కమ్యూనికేషన్ రీసోర్సెస్. సో దోస్ క్రైమ్స్ ఆర్ కాల్డ్ ద cyber crimes. So the cyber law deals with cyber crimes. And second one, electronic or digital signature. So what is meant by electronic or digital signature? So in place of for example, we are having one bank account. So we are having one checkbook. So in that checkbook, so we have to sign one name, that is like your name, and we can check in bank. So ఒక చెక్ అనేది ఇస్తే సో that check consists of 5 lakhs amount. So at that amount we have to clarify the bank account holder and bank manager. So we have to communicate to those two, and we can process those check. We can match the digital signature or electronic signature. సో ఎప్పుడు మనకి ఆ చెక్ అనేది అమౌంట్ అనేది రావాలి అంటే మనకు అక్కడ ఉన్న డిజిటల్ సిగ్నేచర్, నువ్వు సిగ్నేచర్ చేసిన సిగ్నేచర్ ఆ రెండు మ్యాచ్ అయితే మాత్రమే మనీ అనేది విత్డ్రా అవుతుందని చెప్పి చెప్తారు. సో దోస్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ సిగ్నేచర్. అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కైండ్ ఆఫ్ ల్యాండ్స్. సో అలాంటి వాటిని ఈ ప్రాపర్టీస్ కింద తీసుకుంటాం. అలాగే data protection and privacy. So we are providing. So
cyber law deals with also data protection and privacy. So we have to provide the security, and we are having some privacy conditions. So copyrights కనుక ఉంటే అలాంటి వాటిని ఈ సైబర్ లా అనేది డీల్ చేస్తుందని చెప్పి చెప్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. సో వాట్ ఈజ్ ఏ సైబర్ క్రైమ్? సో సైబర్ క్రైమ్ అంటే ఏంటి? సో ఎనీ క్రైమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కంప్యూటర్. సో ఏ క్రైమ్ అయినా కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆర్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ, సో దాట్ ఈస్ కాల్డ్ ద సైబర్ crime. And any crime which where either the computer is used as an object or a subject. So ఈ ఒక కంప్యూటర్ ని సైబర్ క్రైమ్స్ అనే ఏంటంటే ఇట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ ఏ ద ఎనీ క్రైమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆర్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ అయి ఉండొచ్చు, లేకపోతే ఎనీ క్రైమ్ వేర్ ఎయిదర్ ద కంప్యూటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఆర్ ఏ సబ్జెక్ట్. సో దాని కంప్యూటర్ ని సబ్జెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ గా యూజ్ చేసుకుంటే దాన్ని సైబర్ క్రైమ్స్ అని చెప్పి చెప్తారు. అండ్ సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్ కేటగిరీస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. సో categories of cyber crimes. So here against persons. So persons ki against ga jarigite. So cyber stalking. So what is meant by cyber stalking? Anyone in the unit 2 we are having cyber stalking. So anyone, what is the cyber stalking? Evarana cheptaramma? So cyber stalking means it is an activity to obtain the information about another person. So వేరే ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి మాటల్లో పెట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడాన్ని సైబర్ స్టాకింగ్ అని చెప్పి చెప్తారు. సో we can obtain the information about another person by using some other person. Okay, so that is called the cyber stalking. And second one, impersonation. So what is meant by impersonation? So it is like the act of protecting to be another person. So it can be acting of one person can act to another person. So ఒక పర్సన్ అనే వాళ్ళు ఇంకొక పర్సన్ లాగా యాక్ట్ చేయటం. సో దట్ ఈస్ కాల్డ్ ద impersonation. సో ఇట్ ఈస్ లైక్ ఏ ప్రతిరూపం అంటారు. సో impersonating means so the act of pretending to be another person for the purpose of entertainment or fraud చేయడానికి ఇలా గనక ఇంకొక పర్సన్ లాగా యాక్ట్ చేస్తే సో దట్ ఈస్ కాల్డ్ ద impersonation. And loss of privacy. So here we have to provide the privacy to the particular data. So we can loss of privacy. That is called the like a cyber crime. So privacy అనేది మిస్ అంటే కాపీరైట్స్ లేకుండా we have to access some website or like some social media. So without any permission. So అలాంటి గనక యూజ్ చేసుకుంటే దాన్ని లాస్ ఆఫ్ ప్రైవసీ కింద ట్రీట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్. అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఆబ్సెన్స్ మెటీరియల్. సో వీ కెన్ సెండ్ ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్స్. సో లైక్ సమ్ వైరసెస్ కానీ సెండ్ చేయడం కానీ ఇలాంటి వాటిని యూజ్ చేస్తే సో ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్ వీ కెన్ ట్రాన్స్మిట్ by gathering the information about that particular person. So that is called the transmission of absence material. And next one, harassment with the use of computer. Okay, so we can harass one person or one girl or one woman by using computer device. So we can harass those with the use of computer. So that is called the one type of cyber crime. Okay, so and here against property. So here unauthorized computer trafficking. So unauthorized computer trafficking means so we have to use we have to enter someone's land or property without permission. So permission లేకుండా ఒక కంప్యూటర్ ని అనాథరైజ్డ్ గా పర్మిషన్ లేకుండా ట్రాఫికింగ్ మీన్స్ so it is without using the permission of that particular person we can use this particular computer. So that is called unauthorized computer trafficking. And computer vandalism and transmission of harmful programs. So harmful programs ni transmit చేసి జరిగితే అలాంటి వాటిని సైబర్ క్రైమ్ కింద చేయొచ్చు. అలాగే స్టీఫనింగ్. ఓకే,
సో హియర్ ఇట్ ఈస్ ఏ డైవర్ట్ ఆఫ్ ఫండ్స్. సో మనం ఒక ఫండ్స్ ని వేరే వాళ్ళ అకౌంట్ నుంచి మనం తీసుకోవటం ఇదొకటి. అండ్ స్టీలింగ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా అండ్ కాపీ రైట్. సో దీస్ ఆర్ ద సైబర్ క్రైమ్స్